ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కోసం చేస్తున్న పోరాటం కొనసాగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకుండా తమ పార్టీ వైఎస్ఆర్సీపీ ఏకైక ప్రతిపక్షంగా ఉందని, అందుకే ప్రతిపక్ష హోదా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగా ఇది సాధ్యం కాదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తే అసెంబ్లీకి హాజరవుతామని జగన్ తన పార్టీ నేతల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని కూటమి నేతలు విమర్శిస్తుండగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని నిరాకరిస్తూ ఉందని, ఆ రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించాలని, దాన్ని రద్దు చేయాలని జగన్ తన పిటిషన్లో కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి వ్యతిరేకమని, ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన వాదించారు. ఈ పిటిషన్లో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను ప్రతివాదులుగా చేర్చారు. గతంలో జూలైలో కూడా జగన్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేయగా స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకోలేమని తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ మంగళవారం దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ కోరారు. స్పీకర్ రూలింగ్లోని భాషను పరిశీలిస్తే తనకు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.